నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిఐఐ సదస్సులో సింగపూర్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం. అర్బన్ గవర్నెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై ఎంఓయూ. డ్రోన్ స్పేస్ సిటీలకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన. కేంద్రం సాయం అందిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. ఏపీలో 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంచాం. కలిసి పనిచేద్దామని దేశ విదేశాల ప్రతినిధులకు సీఎం పిలుపు. పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారు సతీష్ తాడిపత్రిలో మృతి. మరణంపై చీకటి కోణాలు వెలికి తీయాలన్న భానుప్రకాష్ రెడ్డి. బీహార్ ఎన్నికల్లో భారీ విజయం దిశగా ఎన్డీఏ జోరు. ఘోర పరాజయం వైపు ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం. బీఆర్ఎస్ పై 24,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో నవీన్ గెలుపు. బీహార్లో అధికార ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా పయనిస్తోంది. మొత్తం 243 స్థానాలకు గాను 200 స్థానాల్లో జేబేరి మోగించేలా దూసుకువెళుతోంది. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్కచోట కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి నినాదానికే జై కొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదన్నేలా ఎన్డీఏ కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టడం ఖాయమైంది. జంగిల్ రాజ్ నాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్న ప్రజలు ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. 243 అసెంబ్లీ స్థానాల్లో సాధారణ మెజారిటీ 122 కాగా ఎన్డీఏ 200 స్థానాల్లో ముందంజలో ఉంది. విపక్ష ఎంజీపీ 30 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ స్వరాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ ఒక్కచోట కూడా ఆధిక్యంలో నిలవలేకపోయింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తారాపూర్లో గెలిచారు. గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్లో ముందంజలో ఉన్నారు. మిగిలిన బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో శ్రేయా సింగ్, రామ్ కృపాల్ యాదవ్, విజయ్ కుమార్ వంటి వారు ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో హత్య కేసులో అరెస్టై జైల్లో ఉన్న మొకామా నియోజకవర్గ జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ గెలుపొందారు. ప్రతిపక్ష మహాగఠబంధన్లో అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీకి ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం తప్పేలా లేదు. ఆ పార్టీ 140కి పైగా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 30 స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఎంజీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ ముఖ్య నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్లో మళ్లీ లీడ్లోకి వచ్చారు. లాలూ మరో కుమారుడు జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో వెనుకబడ్డారు. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ పడగా కేవలం 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంఐఎం పార్టీ 2 చోట్ల గెలుపొందారు. బీహార్లో మరోసారి ఎన్డీఏ జయభేరి మోగించడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మెరుగైన సామాజిక భద్రతా పెన్షన్లు, 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ఎన్డీఏకు కలిసొచ్చింది. మహాగఠబంధన్ కూటమి బలహీనతలను ఎన్డీఏకు తన అనుకూలంగా మార్చుకుంది. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో ఎన్డీఏ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జేడీయూ ప్రధాన కార్యాలయం వెలుపల ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. పార్టీ కార్యకర్తలు పటాకులు పేల్చుకుంటూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకున్నారు. జిలేబీలు పంచుతున్నారు. డప్పులు వాయిస్తూ గంతులు వేశారు. నితీష్ మరోసారి సీఎం అవుతారంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది. 24,729 ఓట్లతో నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా నవీన్ యాదవ్ రికార్డు సృష్టించారు. నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. 17,061 ఓట్లకే పరిమితమైన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం కనబర్చగా ఏ రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలోకి రాలేదు. నవీన్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారి గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చాక 2 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. 2024 జూన్లో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపొందగా ఇప్పుడు నవీన్ యాదవ్ విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని స్థానాల్లో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. అన్ని దుష్ప్రచారాలను ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టి స్థానికుడైన తనకు అఖండ విజయం కట్టబెట్టారని జూబ్లీహిల్స్ విజేత నవీన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసి గెలవాలని చూసిన బీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటి తీర్పును ఓటర్లు అందించారని నవీన్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ సందర్భంగా మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీహిల్స్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే, అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా, కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ పత్రికా సోదరులు, మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని, మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది. ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద. దానికి కూడా మీ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లోని నగ్రోటాలో బీజేపీ జయభేరి మోగించగా బడ్గాంలో పీడీపీ గెలుపొందింది. రాజస్థాన్లోని ఆంటా స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఒడిశాలోని నువాపడా నియోజకవర్గాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. మిజోరంలోని డంపాలో ఎంఎన్ఎఫ్ గెలుపొందింది. పంజాబ్లోని తరణ్ తరణ్ను ఆప్ నిలబెట్టుకుంది. జార్ఖండ్లోని గట్సిలాలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధిక్యంలో సాగుతోంది.
ఒడిశాలోని నువాపడ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జె దోలాకియా భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఘాసీరామ్ మాంజీపై 83,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించారు. ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణంతో నువాపడాలో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజస్థాన్లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,600కి పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రమోద్ జైన్ బీజేపీ అభ్యర్థి కన్వర్లాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఒక క్రిమినల్ కేసులో కన్వర్లాల్ దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటుపడి ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. మహిళా వ్యాపారవేత్త బీజేపీ అభ్యర్థి దేవ్యాని రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్షదేవ్ సింగ్ పై గెలుపొందారు. ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవ్యాని రాణా గత ఏడాది తన తండ్రి మరణంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆమెకు బంధువు కావడం గమనార్హం. మరోవైపు బడ్గాం నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ గెలుపొందింది. పీడీపీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజిర్ మెహదీ 4,478 ఓట్ల మెజార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన అగా సయ్యద్ మహమూద్ అల్ మోసావీపై గెలుపొందారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బడ్గాం స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. పంజాబ్లోని తరణ్ స్థానాన్ని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 12,000కు పైగా ఓట్ల మెజార్టీతో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్విందర్ కౌర్పై గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహాల్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జార్ఖండ్లోని గట్సిలా స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సోరెన్ 29,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండగా జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా అభ్యర్థి రామ్ దాస్ ముర్ము వెనుకంజలో ఉన్నారు. ఎమ్మెల్యే రామ్ దాస్ సోరెన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా స్థానాన్ని ప్రతిపక్షం ఎంఎన్ఎఫ్ నిలబెట్టుకుంది. ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్తాంగ్లియానా 562 ఓట్ల తేడాతో మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అభ్యర్థి వన్లాల్ సైలోవాపై గెలుపొందారు. ఎమ్మెల్యే లాల్ ట్రింక్ల సైలా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ప్రధాని మోదీపై నమ్మకంతోనే బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అఖండ విజయం సాధించిన ఎన్డీఏ నేతలకు అభినందనలు తెలిపారు. బీహార్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, అందుకే ఎన్డీఏకు మళ్లీ అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల్లో విజయంతో ఎన్డీఏ నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరోమారు రుజువైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన మోదీతో సాధ్యమని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఇంతటి విజయానికి కారకులైన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న నితీష్ కుమార్ పట్ల ఆ రాష్ట్ర వాసులకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదన్నారు. బీహార్లో విద్య, వైద్య ప్రమాణాలను మెరుగుపరిచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్లారని కితాబిచ్చారు. ఈ విజయానికి కృషి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు పవన్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల శంకుస్థాపనలకు విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికైంది. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విశాఖ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.
ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ని అందిపుచ్చుకోవడంతో తామెప్పుడూ ముందుంటామని సీఎం అన్నారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు కేంద్రం సాయం అందిస్తే మరింతలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకొస్తామని, దీనికి అవసరమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. డ్రోన్ల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డిమాండ్ విస్తృతంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీన్ని ఊహించి ఏపీ ప్రభుత్వం డ్రోన్ సిటీ తీసుకొచ్చిందన్నారు. డ్రోన్ సిటీలో పెట్టుబడులకు ఆల్గోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అకిన్ ఎనలిటిక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్స్మిలెస్ ఎయిర్పేస్ ఇండస్ట్రీస్ సంస్థలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. In Hindi there's a phrase, Baji maar gaye, which means he took the initiative and before anybody else could do it, he grabbed the opportunity and captured the initiative. That is what he has done today with the first drone city of India, the first space city of India coming up in the Orvakal industrial area in Andhra Pradesh from Kurnool. It's a large project, 2,621 acres, very close to the Kurnool airport, good connectivity to the expressways, to the railway system, air connectivity, and GOI and Government of India and state government were collectively developing it. And he conceptualized the drone city, which will be 300 acres dedicated to drones. Taken the initiative also in the space sector, very close to Sriharikota, and I think it's truly phenomenal, the kind of incentive package that he has come up with to encourage people to come and invest in the drone city and space city, and the announcement he has made today, where he has talked of an escrow account to commit to all the investors that all these incentives, 20% capital investment reimbursement, 100% state GST refund, all IP filing costs, all testing costs being refunded, all of this, you won't have to go to government offices and really struggle for it. He's going to create an escrow mechanism, have a certification process which is free of official or political or bureaucratic interference, and guarantee to investors that what he says will be delivered. And I think that's a huge message to investors. Congratulations, Chandrababu Naidu Garu. We are adopting first mover advantage. That is our Honorable Prime Minister has announced quantum mission. Immediately, I brought quantum computer first in India, that to Amaravati. January, we are going to operate quantum computer in Amaravati. Honorable Prime Minister has announced green hydrogen mission. Now, for green hydrogen mission, we declared Green Hydrogen Valley, that is Andhra Pradesh. 500 gigawatts country is going to produce. In that 160 gigawatts of green energy from Andhra Pradesh. Now, because of green energy, data centers are coming. AI is coming. It is a excellent ecosystem we are creating. Government of India has announced deregulation space sector. Immediately I was in touch with Somnath ji. He is an expert. So he is making a reality near to Sriharikota, next door. That is space city in Tirupati, it is coming. I am confident. Already 2-3 companies are showing interest. With this conference, that space city is full of entrepreneurs. They are going to launch satellites for the global community. We are having 2 cities to develop it. One is near Bangalore. That is R&D. And also so many applications will develop in Satsai district near to Bangalore. R&D, satellite prototyping and incubating space tech startups. Tirupati near Sriharikota, we are launching pad. There we are going to develop component manufacturing, satellite integration and launch logistics. We are targeting 25,000 crores investment, 35,000 jobs next 10 years.
విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఈడీ పిఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్, సౌత్ ఇండియా మెంటార్ మాధవరావుతో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ప్రకటించింది. ఏపీపై నమ్మకం ఉంచి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. 1 గిగావాట్ సామర్థ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా రిలయన్స్ ముందుకొచ్చింది. జామ్నగర్లో ఉన్న రిలయన్స్ గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్కు అనుబంధంగా ఏపీలో పనిచేసేలా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. జామ్నగర్ ఏపీలోని 2 ఏఐ డేటా సెంటర్లతో ఏషియాలోనే అత్యంత బలమైన ఏఐ మౌలిక సదుపాయాల నెట్వర్క్లలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ ఒకటిగా రూపుదిద్దుకోనుంది. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ డేటా సెంటర్ కోసం 6 గిగావాట్ల పీక్ సౌర విద్యుత్ ప్రాజెక్టును కూడా రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యంతో నిర్మించడానికి రిలయన్స్ ముందుకొచ్చింది. రిలయన్స్ ఈ స్థాయిలో పెడుతున్న భారీ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మత్స్య పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ మంచి ప్రదేశమన్న ముఖ్యమంత్రి ఏపీలో ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి వివరించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అనేది అవాస్తవమన్న సీఎం దానిని ఉపయోగించడం వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ తయారవుతోందని, కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. Very strong in aquaculture, horticulture. There we are going to produce our products with certification and traceability. That is how we are moving. Anybody wanted to learn natural farming, they can come. Or otherwise, you are doing better than us, we are prepared to learn from you. Green energy, this is a big breakthrough. Environmental sustainability, even microgrids, you can plan it. And also next level, we can go for green hydrogen, ammonia, and so many developments we can work together. Even we are having long coastline, even excellent beaches, excellent sea cruises. Gandikota, it is similar or better than Grand Canyon, and also culinary tourism, one of the best food, and also Buddhist trails, one of the best place, even Buddhist circuits, and also temple circuits, one of the best. What is our tradition? What is our legacy? What is our civilization? All these things we can learn with this. And also homestays we are promoting now in a big way. Even we are promoting experience centers, handicrafts, handloom. These are all the experience centers we are promoting in a big way. Now, artificial intelligence, we can use it for everything. We can communicate real-time, right solution. That is how things are happening. Now I am promoting one family, one entrepreneur. Every family, they have to use AI. Every family, they are having capacity, they have to produce use case. This is where we are promoting. To reach this, we are having Ratan Tata Innovation Hub, and also academic institutions, mentoring, venture capital, and everything we are integrating, different place, even banker. Ultimately, all nearly 50,000 acres of land is available for land bank. I am attaching to this. Any entrepreneur will come, you want to start a company. Immediately we will train him, we will give everything, plug and play also. That is where in future, to start a company in knowledge economy, distance is not the constraint.
అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్ డిజిటల్ గవర్నెన్స్, ట్రాన్స్ఫర్మేషన్, సుస్థిర అభివృద్ధి అంశాలపై సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం సమక్షంలో సింగపూర్ మంత్రి గాన్ సో హాంగ్, మంత్రి లోకేష్లు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. విజయవాడ, సింగపూర్ మధ్య విమాన సర్వీస్ నడపాలని సమావేశంలో నిర్ణయించారు. మధ్యలో కొన్ని సమస్యలు ఏర్పడినా సింగపూర్తో కలిసి మళ్లీ రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. సింగపూర్, ఏపీ మధ్య బలమైన బంధం ఉందని ఆ దేశ హోంమంత్రి షణ్ముగం తెలిపారు. అభివృద్ధిలో పరస్పర భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ఏపీ, సింగపూర్ మధ్య కుదిరిన ఎంఓయూ ఓ అద్భుతమైన ప్రయాణానికి నాందిగా లోకేష్ అభివర్ణించారు. సింగపూర్ అభివృద్ధి వేగంతో ఏపీ కూడా కలిసి వస్తుందని ఆకాంక్షించారు. When I lost power, all my friends ignored me. Only one government remembered, that is Singapore government. They told me one thing very clearly: you are in power or out of power. Your credibility is important. You are our friend permanently. We will be with you permanently. Now for all skill development, capacity building, this is the gateway for you to enter Andhra Pradesh and train our people. In turn, India will benefit out of it. That is your ambition from the beginning. I am very happy. Not only friend of Andhra Pradesh, Singapore government, they like India, they wanted to help India. We are very happy. This MOU is going to help us in a big way. My colleague Xiao Hong, who was formerly a brigadier general in the army, I didn't realize that was going to be mentioned, and Honorable Minister Nara Lokesh will sign and exchange an MOU that will establish a framework of cooperation between Andhra Pradesh and Singapore, and it will exchange knowledge, expertise in good governance, sustainable development, and it will also have a business focus. And I'm sure that both ministers will do their best. Honorable Chief Minister has visited Singapore on 30th of July, and he has promised that he is going to connect Vijayawada and Singapore very, very soon. So it was a mandate given to us, and we are very happy to share that tomorrow, November 15th, right in the morning, we are starting flights from Vijayawada to Singapore 3 times a week. A state and a country having this kind of strong relations. So we are very proud to showcase that Andhra and Singapore have this kind of relation, and not just in terms of value or in terms of investment. The relation that we have with Singapore is a relation of mutual respect. It's a relation of cooperation, it's a relation of complementation, and it goes down long years. If you have the right intention, if you have the right vision, even the human capital that you can have, you can create wonders. And that is the kind of wonder we want to create in Andhra Pradesh with the help of Singapore. So very excited to see the partnership renewed. And I would like to see more and more demand picking up in this. We already have flights from Visakhapatnam, 4 days a week. Now 3 days a week from Vijayawada. I would like to see more demand coming my way so that I can put pressure on the airlines and service it so that we can go to 7 days a week. Thank you so much. Thank you. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు అన్ని వర్గాలకు ఉత్తేజాన్ని కలిగిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. జపాన్ నుంచి వచ్చే ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తపరిచారు. దేశీయంగానూ పలు సంస్థలు తమ రంగాన్ని ప్రతిబింబించే విధంగా పెట్టుబడులకు, పరిశోధనలకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతినిధులు ఈ సదస్సుపైన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. Japan and Andhra Pradesh have had a very strong relationship on business and investment, and also towards the future we have greater potentials. A couple of areas here. One is steel and critical minerals, including rare earth, and also Nippon Steel investment, huge investment to the Andhra Pradesh. And the second area is the pharmaceutical areas. Toyama Prefecture, it has a very strong potential for the pharmaceuticals. And number 3 is renewable energy. So on all of those areas, we try to see the great investment from Japan to Andhra Pradesh. For seeking relationship between Toyama Prefecture and Andhra Pradesh state. According to Invest in India, so Indian market is huge opportunities to invest or export. So regarding to Toyama,
is one of the Japanese like a state, but many countries are seeking opportunities in India. So I want to support Toyama companies to seeking business in India. Based on the relationship between Toyama and Andhra Pradesh, many companies in Toyama is familiar with Andhra Pradesh. So if they want to invest in India, first remember to Andhra Pradesh. So I will support to Toyama companies to invest in Andhra Pradesh. ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టర్లో మనం ఇప్పుడు ఆల్రెడీ 6 క్లస్టర్స్ను తయారు చేసాం. విశాఖపట్నం, జగైపేట, దొనకొండ, ఓర్వకల్లు, లేపాక్షి, మడకశిర ప్లస్ తిరుపతి అనేటువంటి జోన్స్ని తయారు చేసి అక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్సిఎల్, బీడిఎల్, ఏటీఎల్, ఐకామ్, పిఈఎల్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, బీడిఎల్ ఇలాంటి వాళ్ళు చాలా ఇండస్ట్రీస్ పెద్దవాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు దాదాపు ఒక 40 పైగా ఎంఓఏలు ఓన్లీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్లో చేయడం జరుగుతోంది. మరిన్ని కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వస్తాయని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను. Me as an advisor to the Andhra Pradesh government in the space and related technologies, I am very happy that we have already created a policy for the state government, and this has already been announced. And the Space City Development Plan also has been announced. Today afternoon, the Honorable Chief Minister has laid the foundation stone of the Space City also. So this is a huge event from that context. And now MOUs have been signed with industries right now to an allocation of land parcels for them to create their factories has already been initiated now. So that's a great thing to happen. But there are more companies going to come, and our goal is that from the Space City, integrated rockets and satellites will come out. So that's a plan, and we want to make use of the advantage of Andhra Pradesh in terms of policy stability, speed of execution, which will be the driving factor for many companies to come. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ పెవిలియన్ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పెవిలియన్ మొత్తం కలియదిరిగారు. ఏపీ పెవిలియన్లో ఏర్పాటు చేసిన వివిధ సాఫ్ట్వేర్, ఏఐ ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ ను ఆయన పరిశీలించారు. అప్లికేషన్స్ గురించి నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్, ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తదితరులు ఉన్నారు. దేశానికి గ్రోత్ ఇంజిన్లా ఏపీ, రాష్ట్రానికి అభివృద్ధి సూచికగా విశాఖ తయారవుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. సీఎం చంద్రబాబు అనుభవం, రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్గా మిషన్ మోడ్లో పనిచేయడం, ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉండటం పారిశ్రామికవేత్తలకు వరమన్నారు. ఔత్సాహికుల అవకాశాలను వినియోగించుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సిఐఐ వేదికగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ is proud to host the CIA Partnership Summit 2025 at a time when India is emerging as the world's growth engine. Quite a few people ask me why they should consider Andhra Pradesh as their destination, as their home. And I only give them 3 clear reasons. First, we have a leadership with a clear track record. It is none other than our Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. The second reason you should consider Andhra Pradesh is, of course, our speed. Friends, we live in a fast-changing world where markets, regulations, and technology keep evolving. I have met thousands of investors and corporates in the last 1 year. The single most important requirement for a company is speed. They expect the same speed from governments. This speed needs to be a mission. We need to grant land, permits, approvals, incentives with a speed that the project can take off and serve the markets. And to all the industrialists who are here in the audience, we will beat your company's speed here in Andhra Pradesh. And the third reason why you should invest here in Andhra Pradesh is what I call the double engine bullet train government. Once we shake hands, it is no longer your project, it is our project. We are willing to work with Government of India to create reforms, to bring about reforms, changes in regulations that will ensure that your business not only succeeds but thrives in our great
country called India. So I'd like to thank all of you for giving us this wonderful opportunity to host you. Please take time off to explore what Visakhapatnam has to offer. And I would once again like to thank Piyush Goyal ji for his continued mentorship to me. And I look forward to working together with him to make Andhra Pradesh a $2.4 trillion economy and contribute to Vikasit Bharat mission of our Honorable Prime Minister, Shri Narendra Modi ji. వాణిజ్యంలో ఎదురయ్యే సవాళ్లు అధిగమిస్తూ భారత్ ముందుకు వెళుతోందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా వ్యాఖ్యానించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా అడుగులు పడుతున్నాయని ఆమె అన్నారు. భాగస్వామ్యం, ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర భారత్ సాధ్యమన్న సుచిత్ర కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగామని గుర్తు చేశారు. Target in achieving the 500 gigawatt of installed renewable energy capacities by 2030 is processing rapidly, and the 209 gigawatt already achieved as of January 2025. Together, manufacturing, energy form the backbone of India's self-sustaining growth. Story manufacturing strengthens the domestic capabilities and the global competitiveness, while clean energy ensures that progress remains inclusive and sustainable. Let us remember that Atmanirbharta, or self-reliance, is not about isolation. It is about partnership, innovation, shared growth, that India stands ready to work with the world to co-create solutions and strengthen value chains and build a resilient global future where the prosperity is shared and sustainable. India has demonstrated this extremely well during the pandemic. Honorable Excellencies, that I would want to recall here that India placed the COVID pandemic vaccine on the global map, not only for herself, but also ensured that it was distributed to 100 other countries that required it during a crisis. I would like to reiterate that the Bharat Biotech Foundation is working closely with the Confederation of Indian Industry for transforming education into skill building and scaling it up to livelihoods in the state of Andhra Pradesh. ఇచ్చిన మాట ప్రకారమే భోగాపురం విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి పూర్తి చేసి వికసిత్ ఏపీలో భాగస్వామ్యం అవుతామని విశాఖ సిఐఐ సదస్సు వేదికగా జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయకత్వంలో విశాఖను గేట్వే ఆఫ్ ఇండియాగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. I want to place on record my heartfelt appreciation to Honorable Chief Minister Chandrababu Naidu Garu, a visionary leader who has consistently redefined what is possible for Andhra Pradesh. Together with the airport and aerospace ecosystem, it will transform this region into a digital and industrial powerhouse. At GMR, we match vision with execution. To honor the pace set by the Honorable Prime Minister and the Honorable Chief Minister, we are committed to complete the Bhogapuram Airport well ahead of the schedule, sir. 6 months ahead, June 26 will be ready, sir. That is our pledge to Viksit Andhra Pradesh and Viksit Bharat. Sir, Bhogapuram Airport is a transforming catalyst, attracting global investments and positioning Visakhapatnam as an East Coast economic hub with the potential to mirror Bombay's financial success. I would like to re-emphasize that what Hyderabad was 20 years ago, Vizag will be tomorrow. A city of opportunity, innovation, global connection. We will transform Visakhapatnam into India's gateway to the world. Thank you, sir. సీఎం చంద్రబాబు ప్రజల కలలకు అనుగుణంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని లులు గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీ అన్నారు. గతంలో నిలిచిపోయిన తమ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను సీఐఐ భాగస్వామ్య సదస్సులో గుర్తు చేసుకున్నారు. ఏపీలో పలుచోట్ల మాల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నిర్మిస్తున్నామని యూసఫ్ అలీ వెల్లడించారు. I want to go back little to tell a story. It was former Honorable Vice President Sri Venkaiah Naidu Garu who introduced me to Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu. After that, I met Honorable CM in Davos at World Economic Forum. During one of our business discussions, I promised Honorable CM that we will construct
India's biggest beautiful shopping mall in Visakhapatnam, not only for the people of Visakhapatnam, but also for people far from Visakhapatnam and nearby states. Honorable Vice President Sri Venkaiah Naidu at that time laid the foundation stone of our project on 24th February 2018 during the Partnership Summit. Due to the reason beyond our control, we could not fulfill our promise, and I do not wish to go into the detail. I also wrote an apology letter to the Vice President Sri Venkaiah Naidu Garu, informing politely our inability to complete our project in his home state, which he laid the foundation stone with his own blessed hands. Today, I am happy to announce that we are starting the project this week. As part of our promise, we will also complete the project within 3 years. Our project, when completed, will provide employment opportunities directly 5,000 people and indirectly 12,000 people. In addition to this, the construction of our state-of-the-art export-oriented food processing plant in Malavalli in Vijayawada is complete, which will be opening in the first week of January. వచ్చే 10 ఏళ్లలో దేశాభివృద్ధిలో ఏపీ గేట్వేగా ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ సిఐఐ సదస్సులో ప్రసంగించిన ఆయన విశాఖ నగరం ఈస్ట్ కోస్ట్ కే జ్యూయల్ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సారథ్యంలో వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని, విజనరీ లీడర్ ఉండటం వల్లే అభివృద్ధిలో ఏపీ ముందుకు వెళుతోందంటూ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి అనేది తమ నినాదమని రామ్మోహన్ పేర్కొన్నారు. Great opportunity for all of us here to invest in Andhra Pradesh and to take this great nation forward. And it comes to aviation also, we have been doing great things. And in fact, the foundation has been laid 11 years before by our Honorable Prime Minister Narendra Modi ji. And today we are the third largest domestic aviation market in the world. Every 50 days we are opening a new airport, which is unprecedented anywhere in the globe. And that is the kind of success we have achieved in terms of building up of airports, the passenger capacity, and many other verticals in aviation. And today, Andhra is taking it one step further, creating a logistics hub, creating an aviation hub. That is why with the existing 7 airports, we are planning to create 7 more airports. We have 4 flight training organizations coming in the state. We have MRO ecosystem coming in Visakhapatnam. We have aviation skilling university coming in Visakhapatnam. And we are expanding the drone sector and creating a drone city. And aerospace and aircraft manufacturing also, we are trying to drive it in a big way in the country. And these, you feel that we have our hands full, but our Honorable Chief Minister is so far advanced that he's not happy with the content that we have today. He's always driving for something more, new inventions to come in, and I'm very happy to see this kind of innovation being the birthplace of Andhra Pradesh and the drive that is here. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సముద్ర తీరం మొదలు అన్ని అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని, వాటిని వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో పెట్టుబడుల కోసం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేస్తున్న కృషిని కొనియాడారు. Our dynamic visionary Chief Minister Sri Nara Chandrababu Naidu ji has built ecosystems that transformed Hyderabad into a IT capital, Cyberabad, Vizag into industrial and fintech city, Anantapur into automobile hub, Tirupati into electricity, electronics and mobile manufacturing hub. He brought future-focused industries like Genome Valley, creating jobs and global confidence. Andhra Pradesh offers what global investors see, from pharmaceuticals to fintech, from agriculture to aerospace. AP is where India's sectoral strengths concentrate. AP has vast coastlines with 6 major ports, pre-cleared industrial land parcels, abundant renewable energy potential, and most importantly, a government committed to both incentives and speed. The center and Andhra Pradesh work in the same spirit, one vision, one mission, and shared progress. With a team of young, ambitious, and dynamic ministers like Sri Nara Lokesh and TG Bharat, Andhra is no longer just investment ready, we are investment hungry. When it comes to my own department, telecommunications, India represents a $25 billion opportunity in component manufacturing alone.
my ministry stands ready to fast-track your entry into this space. Friends, when you invest in India, you are not just building factories. You are tapping into the world's largest rising middle class that will reshape global business for generations. Therefore, partner with India, not because it is a safe choice, because it is the right choice. Today, India is not just riding the tide. We are the tide. History will record that the 21st century belonged to Asia, and Asia's century was powered by India's rise. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పరకామణి కేసులో విదేశీ డాలర్లను చోరీ చేసిన రవికుమార్ పై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతున్న తరుణంలో సతీష్ కుమార్ అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై బిగతజీవిగా ప్రత్యక్షమయ్యారు. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు టీటీడీ మాజీ ఏబీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. గతంలో హుండీ లెక్కింపు సమయంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేసినట్లు 2023 ఏప్రిల్లో సతీష్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 2023 మే 30న రవికుమార్పై విజిలెన్స్ అధికారులు ఛార్జిషీట్ ఫైల్ చేశారు. కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని వైసీపీ నేతలకు రవికుమార్ ప్రతిపాదించారు. అతని ఆస్తులపై కన్నేసిన వైసీపీ నేతలు రవికి చెందిన కొన్ని ఆస్తులు విరాళంగా తీసుకుంటున్నారు టీటీడీ బోర్డు తీర్మానించింది. వైసీపీ నేతలు, టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారు. 2023 సెప్టెంబర్ 9న వైసీపీ నేతలు లోక్ అదాలత్తో కేసును రాజీ చేయించారు. కూటమి సర్కారు వచ్చాక పరకామణి వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2024 సెప్టెంబర్ నుంచి రవికుమార్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పరకామణి కేసును మళ్లీ విచారించాలని ఇటీవల సిఐడిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం సతీష్ కుమార్ అనంతపురం జిల్లా గుంతకల్లులో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై సతీష్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సతీష్ కుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. పరకామణి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కేసు రాజీ చేసుకున్న సతీష్ కుమార్ రైల్వే ట్రాక్పై గాయాలతో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.